స్త్రీ శక్తిని చాటి చెప్పినటువంటి అతి శక్తివంతమైనటువంటి దేవి స్వరూపాలలో మహిషాసుర మర్దిని స్వరూపం ఒకటి. అదెందుకో ఇప్పుడు తెలుసుకుందాం. మహిషి అనే రాక్షసి కుమారుడైనటువంటి మహిషాసురుడు బ్రహ్మదేవుని కోసం తపస్సు చేస్తారు. అమరత్వం కోరుకోగా అది కుదరదు, నీ చావుకు నువ్వు కోరుకున్నట్టుగానే ఏదైనా ఒక దారిని చూపించి కోరుకోమని అంటారు. ఎన్నో శక్తులున్నటువంటి మహిషాసురుడు స్త్రీ అంటే అబల, కోమలి అనే చిన్న చూపుతో గర్వంతో సృష్టిలో నాకు ఒక్క స్త్రీ వల్ల తప్ప ఏ విధంగా కూడా చావు రాకూడదని బ్రహ్మదేవుని దగ్గర నుంచి వరం తీసుకుంటాడు. ఇక మహిషాసురుడు ముల్లోకాలను హడలెత్తించి దేవాది ఇంద్రులను కూడా గడగడలాడిస్తాడు. చివరికి ఇంద్రాది దేవతలకు అండగా వచ్చినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా ఓడిస్తాడు. ఇక ఈ రాక్షసుని జయించాలంటే ఒకే ఒక మార్గం, అతి శక్తివంతురాలైనటువంటి స్త్రీమూర్తికే ఇది సాధ్యం అనేసి శ్రీ మహావిష్ణువు చెప్పారు. ఆ స్త్రీమూర్తి సృష్టికి దేవతల శరీరాల నుండి తేజస్సు వెలువడగా ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించింది. ఆ స్త్రీమూర్తియే లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి మహిషాసుర మర్దిని. మహిషాసురుణ్ణి ఎలా వధించిందో